రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు ఐఎండీ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. ఏదైతే దిత్వా తుఫాను సంబంధించి దిశ మార్చుకున్నట్లు అర్థమవుతోంది, ఇది తీవ్రంగా అల్పపీడనంగా బలహీనపడేట్టు, దాంతో పాటు తిరుపతి, ఇటు నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం చెప్తా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను సంబంధించినంత వరకు క్రమేపీ బలహీనపడుతూ భారత్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము. శ్రీలంకలో బీభత్సం సృష్టించినటువంటి దిత్వా తుఫాను సంబంధించినంత వరకు కూడా క్రమేపీ బలహీనపడుతూ తీవ్ర వాయుగుండంగా మారిన అనంతరం కూడా పుదుచ్చేరి, చెన్నైకి దగ్గరలుగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దిశ కూడా మార్చుకుంది, పుదుచ్చేరి, చెన్నై వైపుగా కదులుతుందంటూ కూడా భారత వాతావరణ శాఖ వెల్లడించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా ఏర్పడుతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ గడిచిన 4 రోజుల నుంచి కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఆపున్నటువంటి పరిస్థితి. మరొక 2 రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మచిలీపట్నం, విశాఖపట్నం పోర్టుల్లో 1వ నెంబర్ హెచ్చరిక, కాకినాడ, అదేవిధంగా కొన్ని వాటర్ రేవులో 2వ ప్రమాదక హెచ్చరిక, కొన్ని వాటర్ రేవులో 3వ ప్రమాదక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, తిరుపతి లాంటి ప్రాంతాలు ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాగల 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండబోతా ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, అదేవిధంగా ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మేఘావృతం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మేఘావృతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సింగిల్ డిజిట్ కి పడిపోయినటువంటి పరిస్థితి నేను తిరుపతి చూసుకోవచ్చు. తిరుపతి లాంటి ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కి నమోదైనటువంటి పరిస్థితి 9 నుంచి 10 డిగ్రీలు కూడా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఒకసారిగా వాతావరణంతో మార్పులతో పాటుగా ఒకసారిగా చలి తీవ్రత పెరగడంతో ఒకసారిగా ఏదైతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆస్మా కానీ ఇటువంటి పేషెంట్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరు కూడా అత్యవసర సమయాల్లో బయటకు రావాలి తప్ప మిగిలిన సమయాల్లో ఇలాగే పరిమితం కావాలంటూ కూడా ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు తుఫాను కాస్త క్రమేపీ బలహీనపడుతూ తీవ్ర వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో దీని ప్రభావం రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటుగా ఇటువైపు చెన్నైతో ఉండే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విపత్తు నిర్వహణ అధికారులు కూడా ఏదైతే రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా ఆంధ్రాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. రైట్ భరత్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.